साधारण मानव में 5 कला की और సభ్యత సంస్కృతి కలిగిన సామాజిక మానవునిలో 6 కళలు అభివ్యక్తం అవుతాయి. కొందరు విశేష ప్రతిభ గల విశిష్ట వ్యక్తులున్నారు. వారిలో భగవంతుని తేజంతో కలిసి 7 కళలు అభివ్యక్తం అవుతాయి. తదుపరి అష్ట కళలు కలిగిన మహానుభావులైన జ్ఞానులు, మహాపురుషులు ఉన్నారు. వారెప్పుడో గాని అవతరించరు. మనుష్యుని దేహం అష్ట కళల కంటే ఎక్కువ శక్తిని తట్టుకొనజాలదు. 9 కళలు కలిగి ఉండాలంటే దివ్య దేహపు ఆవశ్యకత ఉంటుంది. అది సప్తర్షి గణాలు, మనువు, దేవతలు, ప్రజాపతి వంటి లోకపాలకుల వలె. తదుపరి దశాధికమైన కళలు అభివ్యక్తం కావాలంటే కేవలం భగవంతుని అవతారాల్లోనే సాధ్యమవుతుంది. అంటే వరాహ, నరసింహ, కూర్మ, ఇంకా మత్స్యావతారాలాంటివి. వీటిని ఆవేశ అవతారాలంటారు. ఈ అవతారాల్లో 10 నుంచి 11 వరకు కళలు అభివ్యక్తం అవుతాయి. ఇప్పుడు మేము మత్స్యావతార కథను వివరిస్తాం. భగవంతుని ఈ అవతారం యొక్క ప్రావిర్భావం ఎప్పుడు జరిగిందంటే ఈ సృష్టిలో ప్రళయానంతరం. ఆ సమయాన భగవంతుడు ప్రళయం తరువాత మళ్లీ ఉద్భవించబోయే నూతన సృష్టి కోసం మనువు సప్తర్షులను, వారి ద్వారా సంస్కృతి, ధర్మం, విజ్ఞానం వంటి మూలాల రక్షణ కోసం మత్స్యావతారం ధరించి మహాప్రళయ జలం నుంచి వారిని రక్షించాడు. అప్పుడు చాక్షస మన్వంతర అంతమునందు భూమిపై జలప్రళయం సంభవించింది. ఆ సమయాన సత్యవ్రతుడనే గొప్ప ధర్మాత్ముడైన రాజు ప్రజానురంజకంగా అతడే భవిష్యత్తులో ప్రళయానంతరం వైవస్వత మనువైనాడు. ఒకనాడు సత్యవ్రతుడు ప్రాతకాలాన స్నానమాచరించి సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తున్నాడు. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. రాజా, 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 రాజా. ఎవరు? ఎక్కడున్నారు? రాజా, నన్ను తిరిగి నీటిలో విసిరివేయవద్దు. నేనొక చిన్న చేప పిల్లను. నదిలో పెద్ద చేపలు చిన్న చేపలను తింటూ ఉంటాయి. అందుకని నేను తమ వంటి వీరపురుషుల చేతిలో నన్ను నేను అప్పగించుకుంటున్నాను. రాజు చేతిలో నాకు రక్షణ కలుగుతుందని నా విశ్వాసం. కానీ రాజు కూడా నన్ను నిరాకరిస్తే నా వంటి సూక్ష్మ ప్రాణులకు రక్షణనెవరిస్తారు? నీవు చింతించవలసిన పని లేదు. ఇకపై నీకే భయం రాదు. నీవు మాతో రాచమందిరంలోనే ఉందువు గాని. అక్కడ నేను నివసించేందుకు స్థానం ఉంటుందా? స్థానమా? రాజా సత్యవ్రతుని రాచమందిరంలో నీ వంటి క్షుద్రజీవికి స్థానం ఉండకుండా ఉంటుందా? అక్కడో నగరమే నిర్మించవచ్చు. నీవెన్నడూ రాచమందిరాన్ని చూసి ఉండవు. పద, మాతో వచ్చి రాచమందిరాన్ని చూద్దువు గాని. పద.
రాజా సత్యవ్రతుడు మహాధర్మతత్పరుడు. అయినప్పటికీ అతడు అహంకారాన్ని వీడలేకపోయాడు. అందువల్లే అతడు మాట్లాడే ఆ చేపను క్షుద్రజీవన్నాడు. తన రాజమందిరంలోనే ఒక బంగారు పాత్రలో ఆ చేపను ఉంచటానికి ఏర్పాట్లు చేశాడు. దీనికి కావలసిన ఆహారానికి ఏర్పాట్లు చేయించు. తమ ఆజ్ఞ. ఇక నీవు నిశ్చింతగా ఉండు. రాజా, రాజా, నన్ను రక్షించండి, రక్షించండి రాజా. ఏమిటి అద్భుతం! త్రుటిలోనే పాత్ర అంత పెద్దదానివయ్యా. నాకు విశాలమైన స్థలం ఏర్పాటు చేయండి రాజా. ఆ ప్రకారమే చేద్దాం. భటుడా, ఒక పెద్ద పాత్ర తీసుకురా. ఆజ్ఞ మహారాజా. ఇప్పుడు నీవు స్వేచ్ఛగా విహరించవచ్చు. రాజా, 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 ఈ పాత్ర కూడా నాకు సరిపోవడం లేదు. ఇంత చిన్న పాత్రలో నేను ఉండలేకపోతున్నాను. ఏమిటి మాయ, నువ్వు చాలా విచిత్రంగా పెరిగిపోతున్నావు. రాజా, నేను మిమ్ము శరణు కోరాను. నాకు సరిపోయే స్థలం రాజమందిరంలో ఏర్పాటు చేయడం తమ కర్తవ్యం. అవశ్యం, మేం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. భటుడా, ఇంకో పెద్ద పాత్ర తీసుకురా. ఆజ్ఞ మహారాజా. రాజా, ఈ పాత్ర కూడా నాకు సరిపోవడం లేదు. నువ్వు నిజంగా విచిత్ర జీవివి. చూస్తుండగానే వింతగా ఎదుగుతున్నావు. రాజా, అది నా స్వభావం. రూపం విస్తరించటం మొదలైతే ఇక ఆగదు. కానీ తమరెందుకు చింతిస్తున్నారు? తమ రాజమందిరం చాలా పెద్దది కదా. పెద్దదే. ఇప్పుడు నీవు దానిని చిన్నదానిని చేశావు. బోధపడింది. మేము నిన్ను క్షుద్రజీవి అన్నాం. మా అహంకారాన్ని తొలగించడానికే నీవు ఇలా చేశావు. అవశ్యం తమరు దివ్యరూపులే. ఓ మత్స్యరాజా, మాకు జ్ఞానోదయం కలిగించినందుకు మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా రాజమందిరం విషయంలో ఎటువంటి అహంకారం లేదు. పదండి, మేం తమని విశాలమైన నదిలో విడిచి వస్తాం. అలా చేయండి రాజా, అదే నాకు సరైన స్థలం.
మహాత్మా, తమరు సాధారణ జలచరం మాత్రం కారు. నిజం చెప్పండి, తమరెవరు? ఇలా మత్స్య రూపాన్ని ధరించి తమ మాయతో ఎందుకు నన్నలా పరీక్షించారు? ఒకే ఒక్క దినంలో ఆకారంలో ఎంత మార్పు! ఇటువంటి జలచరాన్ని నేనింతవరకు చూడలేదు, కనీసం వినలేదు. నిస్సందేహంగా తమరు సర్వాంతర్యామి అయిన శ్రీహరియే. మనస వాచ కర్మణ తమ శరణు వేడి ప్రణామం చేస్తున్నాను. హే ప్రభు, తమ అలౌకిక రూపంతో సాక్షాత్కరించి దర్శనమివ్వండి. అతని విశుద్ధ వినమ్రతకు భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. అతని ముందు తన చతుర్భుజ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. మత్స్య రూపాన్ని దాల్చేనే, శంఖు చక్రగద పద్మధారియై స్వయముగా ఆహరి వెలసేనే. నిరాకారుడే ఆకృతి దాల్చి దర్శన భాగ్యము కలిగించే, గాంచిన వారిని ధన్యుల చేసి జన్మ సఫలతను చేకూర్చే. హే సచ్చిదానంద, అచ్యుత, అవినాశ, పృథ్వీ పైన తమ ఈ అవతారం ఏదో ఒక విశేష పరమార్థ కారణమై ఉంటుంది. తమరు అనుగ్రహించి తమ ఈ దాసునికి ఈ విషయాన్ని తెలియచేయండి. ఈ అద్భుత రూపమును ధరించుటకు కారణం ఏమిటి ప్రభు? సత్యవ్రత, నేటి నుండి 7వ దినం భూలోకాది త్రిలోకాలలో మహాప్రళయం సంభవించబోతోంది. ఆ సమయాన త్రిలోకాలు ప్రళయకాల జలరాశిలో మునిగిపోతున్నప్పుడు మా ప్రేరణ వలన నీ వద్దకు ఒక నౌక వస్తుంది. అప్పుడు నీవు సమస్త ప్రాణుల సూక్ష్మ శరీరాలతో సప్త ఋషులతో కూడి ఆ నౌకలో ఎక్కవలెను. ఇంకా సమస్త ధాన్యములు, ఓషధుల బీజములు, అనేక పదార్థ బీజములు నీవు దగ్గరుంచుకోవాలి. ఆ ప్రచండ ప్రళయం కారణంగా నీ నౌక తలక్రిందులవుతున్నప్పుడు మేము ఇదే రూపంలో అక్కడ సాక్షాత్కరిస్తాం. అప్పుడు తామందరూ వాసుకీనాగు ద్వారా ఆ నావను మా మొప్పలకు కట్టివేయండి. సత్యవ్రత, ఆ పైన ఎప్పటి వరకు బ్రహ్మరాత్రి ఉంటుందో అప్పటి వరకు ఆ ఋషులతో సహా నీవు ఆ నావలోనే కూర్చుని ఉండగా మేము దానిని లాగుతూ సముద్రంలో సంచరిస్తూ ఉంటాం. ఆ సమయాన నీవు మమ్ము ప్రశ్నిస్తే మేము నీకు విశదీకరిస్తాం. మా అనుగ్రహం వలన మా వాస్తవిక మహిమ, అదే పరబ్రహ్మ, నీ హృదయంలో ఆవిర్భవిస్తుంది. అప్పుడు నీకంతా అవగతమవుతుంది. మరలా బ్రహ్మదేవుని నూతన దినం ఉదయించి ప్రళయం సమాప్తమై నీవు వైవస్వత మనువు రూపంలో ఒక మన్వంతర కాలం వరకు ఈ సృష్టిని నడిపించగలవు. భగవానుని ఆదేశానుసారం సత్యవ్రతుడు సప్తర్షులను వెంటగొని ఒక పర్వత శిఖరానికి వెళ్ళాడు. సరిగ్గా 7వ నాడు ధరిత్రిపై ప్రళయ విస్ఫోటనం జరిగింది.
సప్తఋషులారా, సమస్త వేదాలతో సహా నా వద్ద మానవ సమాజపు బీజం ఉన్నది. ఇప్పుడు సంపూర్ణ సృష్టి వినాశనం పాలయ్యున్నది. తిరిగి ఎప్పుడు అవకాశం, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు ఈ సృష్టి బీజాల ద్వారా మనం మన యొక్క జీవన సంస్కృతుల్ని పునఃప్రారంభించాలి. తమరు వచించినది సత్యమే మహారాజా. ఇక మనం అందరం నిశ్చింతగా భగవానులు శ్రీహరిని స్మరించాలి. ఆయనే ఈ సమయంలో మనకు సహకరించగలరని నా నమ్మకం.